హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన గుర్రం సీతారాములు విరచించి అందజేసిన గూగి వాదియాంగో సామాజిక శాస్త్రవేత్త అనే అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. గూగి వాదియాంగో సామాజిక శాస్త్రవేత్త. ఇక ఈ అంశాన్ని వినండి. ఆదిమ జాతుల అస్తిత్వ పెనుకేక ఆయన. కెన్యాలో బ్రిటిష్ వలస పాలన అనంతరం పాలించిన స్వదేశీ పాలకుల దాష్టీకానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, చింతనాపరుడు, సామాజిక శాస్త్రవేత్త, విప్లవ రచయిత గూగి వాదియాంగో మే 28న అమెరికాలోని జార్జియాలో కన్నుమూశాడు. ఐరోపా కేంద్రీకృత చర్చల ఆధిపత్య ధోరణులను తమ రచనలతో, మేధా సంపత్తితో తుత్తునియలు చేసిన వారిలో ఎడ్వర్డ్ సయీద్, గూగి వాదియాంగో ముందు వరుసలో ఉంటారు. సయీద్ 1935లో పాలస్తీనాలో, గూగి 1938లో కెన్యాలో పుట్టారు. విషాదం ఏమిటంటే ఇద్దరూ పుట్టిన నేల మీద రక్షణ లేక దశాబ్దాల పాటు ప్రవాసులుగానే బతికారు. ఓరియంటలిజం రచనతో ఎడ్వర్డ్ సయీద్ డీకాలనైజింగ్ ద మైండ్, మూవింగ్ ద సెంటర్ అనే రచనలతో గూగి తమవైన మేధా తాత్విక మార్గాల్ని రహదారులుగా వేశారు. ఈ ఇద్దరి ప్రస్తావన లేకుండా ఆధునిక సామాజిక శాస్త్రాలు అసంపూర్ణం. మూలవాసుల మౌఖిక గాథలను పారవస్యంతో ప్రపంచ యవనిక మీద నిలబెట్టిన సాహసి గూగి. తండ్రి దియాంగో గికియు తెగకు చెందిన ఒక విస్థాపితుడు. ఇద్దరు అన్నలు 1950లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన మౌమౌ సాయుధ పోరాటంలో అమరులు. గూగి బాల్యం ఈ సాయుధ పోరాటం నేపథ్యంగా గడిస్తే, యవ్వనం స్వీయ పాలన వచ్చాక కొనసాగిన నియంతల పాలన నేపథ్యంగా గడిచింది. ఆంగ్ల సాహిత్యం చదువుకొని నైరోబీ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా వృత్తి జీవితం మొదలుపెట్టాడు గూగి. అధ్యాపకుడిగా ఉన్న కాలంలోనే ఆయనపై రాజ్యం కన్నెర్ర చేసింది. దీనికి కారణం వలస పాలన అనంతరం కెన్యా పాలకుల దాష్టీకాలపై ఆయన చేసిన రచనలు. మొదట జేమ్స్ గూగి పేరుతో ఇంగ్లీష్లో రచనలు చేసిన గూగి తదనంతర కాలంలో వలసవాద చిహ్నమైన జేమ్స్ను తన పేరు నుండి తొలగించుకున్నాడు. ఇంగ్లీషును వదిలి మాతృభాషలైన గికియు, స్వాహిలి ఆ భాషల్లో రాయటం మొదలుపెట్టాడు. ఈ నిర్ణయంతోనే ఆయన సాహిత్య రాజకీయ కార్యాచరణ మొదలైంది. ఆ క్రమంలో స్థానిక భాషలకు మౌఖిక సాహిత్యం ఎంత ముఖ్యమో బలంగా వాదించాడు. ఒక దశలో ఇంగ్లీష్ డిపార్ట్మెంటులను రద్దు చేయాలి అనేదాకా పోయాడు. 1950లో సాయుధ రాజకీయాల తర్వాత కెన్యా వలసపాలన నుంచి విముక్తం అయ్యాక 70వ దశకంలో తన సహచర నాయకులు పాలకులుగా మారడం మూలంగా గూగి బలవంతపు ప్రవాసిగా మారాల్సి వచ్చింది. మాతృదేశాన్ని వదిలిన తర్వాత దశాబ్దాల పాటు ప్రవాసిగానే బతికాడు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో తులనాత్మక సాహిత్యం అనువాద విభాగానికి అధిపతిగా పనిచేశాడు. పూర్వీకులు వారసత్వంగా కాపాడుకున్న అపారమైన జానపద కథలు, ఇతిహాసాలతో పాటు
కెనియా సాయుధ పోరాటం భూమికగా పనిచేసిన గెరిల్లా వీరుల సాహస గాథలే గూగి రచనల సారం. కెనియా దేశంపై వలస పాలన తెచ్చి మోపిన ఆంగ్ల విద్య ఎలా స్థానిక భాషలను సంస్కృతులను ధ్వంసం చేసింది అనేది ఆయన ప్రతి రచనలోనూ చూడగలం. వలసవాద అణచివేతను ఆయనతో పాటు ఆయన సృష్టించిన పాత్రలు ఎదుర్కోవటం ఒక విశేషం. మ్యాటిగిరి అనే నవల్లో మ్యాటిగిరి పాత్ర మీద పోలీసులు లుకౌట్ నోటీసు కూడా ఇచ్చారు. ఆయన రచనల్లోని పాత్రలు కూడా పాలకులను వణికించాయంటే వాటి బలాన్ని ప్రాసంగికతను అర్థం చేసుకోవచ్చు. వీప్ నాట్ చైల్డ్, ద రివర్ బిట్వీన్, అగైన్ ఆఫ్ వీట్, పెటల్స్ ఆఫ్ ద బ్లడ్, డెవిల్ ఆన్ ద క్రాస్, మ్యాటిగిరి, విజర్డ్ ఆఫ్ క్రౌ ఇటువంటి నవలలతో పాటు కథలు, నాటకాలు, డీకాలనైజింగ్ ద మైండ్, పెన్ పాయింట్స్ అండ్ గన్ పాయింట్స్, బ్యారల్ ఆఫ్ పెన్, మూవింగ్ ద సెంటర్ ఇటువంటి నాన్ ఫిక్షన్, జైలు డైరీ, యుద్ధకాలం నాటి జ్ఞాపకాలు మొదలైనవి గూగి ప్రసిద్ధ రచనలు. చరిత్రలో భాషా సంస్కృతులనేవి ప్రజల సామూహిక జ్ఞాపకాల నిధి అంటారు గూగి. పూర్వీకులు వారసత్వ సంపదగా కాపాడుకుంటూ వచ్చిన ఆ నిధిని పాశ్చాత్య వలసవాదం, భాషా సామ్రాజ్యవాదం కబళిస్తున్నాయి అంటూ ఆంగ్ల భాషా సాహిత్యాల స్థానే అంతరించిపోతున్న స్థానిక మూలవాసుల భాషలను అధ్యయనం చేయాలి అని బలంగా వాదించాడు గూగి. వలసవాదం తెచ్చిన క్రైస్తవ మతం, పాశ్చాత్య విద్య స్థానిక తెగల మధ్య ఎలాంటి అంతర్గత విభేదాలను, సాంస్కృతిక వైరుధ్యాలను పెంచి పోషిస్తున్నాయో, ఆ రెండు సమాజాల మధ్య పారుతున్న నది సజీవమైన జీవన విధానాన్ని ఎలా కాపాడుకుంటూ వస్తున్నదో ద రివర్ బిట్వీన్ అనే నవల్లో చూడగలుగుతాం. ఇది కెనియా దేశ కథ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జాతులు, వారి భాషా సంస్కృతుల వలపోత. ఈ ప్రపంచంలో నల్లవాడిని తెల్లవాడు, స్త్రీని పురుషుడు, కూలీని రైతు క్రమానుగతంగా దోపిడీ చేస్తున్నారు. వీరందరిలోనూ నల్లజాతి స్త్రీ, వ్యవసాయ కూలీ అత్యంత వ్యవస్థీకృత హింసకు బలవుతున్నారు అంటాడు విజర్డ్ ఆఫ్ క్రౌ నవలలో. 29 ఏళ్ల కిందట హైదరాబాదులో అఖిల భారత విప్లవ సాంస్కృతిక సంస్థ జాతుల సమస్య మీద నిర్వహించిన సదస్సులో పాల్గొనటానికి గూగి ఈ దేశం వచ్చాడు. హుస్నాబాదులో అమరుల స్మృతిలో నిర్మించుకున్న ఆసియాలోనే అతిపెద్దదైన స్తూపాన్ని పారవస్యంతో చూశాడు. మీకు కనీసం అమరుల జ్ఞాపకాలను నిలబెట్టుకునే స్వేచ్ఛ అయినా ఉంది అని సంతోషపడ్డాడు. ఆనాటికే తాను కెన్యా విడిచి అమెరికాలో ప్రవాసిగా బ్రతుకుతున్న వైనాన్ని, పుట్టిన నేల మీద మౌమౌ సాయుధ పోరాట కాలంలో ప్రాణాలను కోల్పోయిన సహచరులను గుర్తు చేసుకున్నాడు. మళ్ళీ 7 ఏళ్ల క్రితం 2018లో హైదరాబాదు వచ్చాడు. అప్పుడు తన బాల్య స్మృతులను, సద్దిమూటను వెంటపెట్టుకుని వచ్చాడు. గూగి కథ వింటుంటే బస్తర్ అడవుల్లోని ఆదివాసీ గూడెల్లో, తెలంగాణ మారుమూల పల్లెల్లో నీకు నాకు ఎదురైన ఆకలి, అవమానం, పీడన అంతా అద్దం ముందు నిలబడినట్లు ఉంటుంది. భాషా సామ్రాజ్యవాద పెత్తనం, యూరోసెంట్రిక్ ఆలోచనల శవపేటికకు కొట్టిన మేకులు గూగి రచనలు. స్వాభిమాన ప్రతిఘటన పోరాటాలు ఉన్న ప్రతి చోట ఆయన రచనలు అనువాదం అయ్యాయి. లక్షలాది అభిమానులకు, వేలాది మంది పరిశోధకులకు కరదీపకగా మారాయి. ఆయన పరంపరకు వేలాది మంది వారసులు పుట్టుకొచ్చారు. ఆయన స్ఫూర్తితో ఛిద్రమైన, తమ మూలాలను కోల్పోయిన పూర్వీకుల జాడలను అక్షరీకరిస్తున్నారు. అంతేకాదు, ఆయన నలుగురు పిల్లలు కూడా రచనలను ప్రచురించారు. ఆయన కొడుకు ముకోమా వాతియాంగో పేరు మోసిన అకాడమిక్, ఆఫ్రికన్ నవలా వికాసం,
అస్తిత్వ రాజకీయాల మీద సాధికారత కలిగిన బుద్ధిజీవి అతడు. నిన్ను నీవు సజీవంగా ఉంచుకోవటానికి ప్రతిఘటన ఉత్తమమైన మార్గం. అన్యాయాన్ని తిరస్కరించడం అనే చిన్నపాటి రూపంలోనైనా సరే ప్రతిఘటించాలి. నీ మార్గం సరైందని నువ్వు నమ్మితే, నీ నమ్మకాలపై నువ్వు స్థిరంగా నిలబడితే అవే నీ ఉనికిని కాపాడుతాయి అని గూగి బలంగా నమ్మాడు. ప్రపంచవ్యాప్తంగా పోరాడే జనుల పక్షాన తన రచనలను ఒక మద్దతు వాక్యంగా నిలబెట్టాడు. బాధిత స్వరంలో ఆయన రాజేసిన కొలిమి కెన్యన్ వాడల నుంచి బస్తర్ అడవుల దాకా సజీవంగానే ఉంది అంటూ గుర్రం సీతారాములు గారు గూగి వాదియాంగో సామాజిక శాస్త్రవేత్త అనే అంశాన్ని అందజేయంగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.